హాయ్ అండి. పిల్లలు లేని వారికి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఈ ఆకు పొడితో సంతానం కలుగుతుంది. ఇంకా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన ప్లాంట్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా ఈ ప్లాంట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి దోసరి తీగ లేదా సిబ్బి తీగ లేదంటే గరుడ తీగ. అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ఈ ప్లాంట్ని అయితే పిలుస్తారండి. మీ ఏరియాస్లో ఈ ప్లాంట్ గురించి ఏమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ ఏరియాస్లో ఇలా ఈ ప్లాంట్ని ఏమంటారో ఈ నేమ్ కూడా తెలియపరచండి. సో దీనివల్ల ఉపయోగాలు తెలుసుకునే ముందు చిన్న విషయం అయితే చెప్తానండి. దీని సిబ్బి తీగ అని పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉండేవాళ్ళు కదండి. వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ప్లాంటు తీగలను తీసుకొని ఒక సిబిరేకిలాగా తయారు చేసేవాళ్ళండి. అంటే ఈ ప్లాంట్ తీగలాగా ఉంటుంది కదండి, చాలా గట్టిగా ఉంటుందండి, హార్డ్గా ఉంటుంది. ఇలా ఈ ప్లాంట్ని అల్లికలు కూడా అల్లేవాళ్ళండి, బుట్టలు కూడా అల్లేవాళ్ళు. సో ఈ ప్లాంట్ని చక్కగా సిబిరేకిలాగా తయారు చేసి వంటల పాత్రల పైన యూజ్ చేసేవాళ్ళు. దీనికి అందుకని సిబ్బి తీగ అని కూడా పిలుస్తారు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ తీగ అయితే మేము చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునే వాళ్ళం అండి. ఈ తీగలతో ఎక్కువగా హార్డ్గా ఉండేవి. చిన్నప్పుడు మాకు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదండి, వాళ్ళు ఎక్కువగా శాలల్లోకి వెళ్ళి ఇలా ఈ తీగను తెంపుకొని దీనిపైన కట్టెలు పేర్చుకొని కట్టెలు కూడా తెచ్చేవాళ్ళండి. అంత చక్కగా వర్క్ అయ్యేది. సో అంత హార్డ్గా ఉంటుందన్నమాట. ఈ తీగ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఈ టిప్స్ అర్థమవుతాయి కాబట్టి. సో పిల్లలు లేని వాళ్ళకి ఇది ఒక వరం అయితే అని చెప్పుకోవచ్చండి. ఈ ఆకు పౌడర్తో సంతానం కూడా కలుగుతుంది. ఈ టిప్పు మీకు లాస్ట్లో అయితే నేను వివరిస్తానండి. సో దీనివల్ల కొన్ని ప్రయోజనాలు అయితే మీకు తెలియజేస్తాను. ఇలా అయితే మేము చిన్నప్పుడు ఇలాగా ఈ తీగలను అయితే ఇలాగ చుట్టేసుకుని ఆడుకునే వాళ్ళం అండి. దీంతో ఎక్కువగా బుట్టలు కూడా అల్లుతారు. సో మీకు చూపిస్తున్నాను కదండి, ఈ తీగని దోసరి తీగ అంటారు. దీని గరుడ తీగ అని కూడా అంటారు. ఇలా ఈ తీగన అయితే బాగా హార్డ్ అయితే ఉంటుందండి, చాలా గట్టిగా ఉంటుంది. సో ఇది మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా పొలం గట్ల పైన చెట్ల పైన ఈ ఆకు అయితే అంటే ఈ తీగ అయితే పాగుతుందండి. ఆకులు అయితే ఇలా ఉంటాయి. సో మీరు మనకి తిప్పతీగ ఉంటుంది కదండి, తిప్పతీగ ఇది సేమ్ ఒకేలాగా ఉంటాయి చూడటానికి. కానీ దీనికి సపరేట్గానే మనకి అర్థమైపోతుంది ఆ తీగ ఏంటి అనేది. తిప్పతీగ అయితే దీనికి లాగానే ఉంటుందండి చూడటానికి, కాకపోతే రెండు డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం మేమైతే ఈ తీగలతో. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, రక్తస్రావం ఎక్కువ అవునా, అలాగనే పిల్లలకు లేకపోయిన వాళ్ళకి పిల్లలు కూడా కలగటానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అలానే శరీరంలో ఎంత వేడి ఉన్నా కూడా చక్కగా చలువ చేసే ఆకు అని చెప్పుకోవచ్చండి. అనేక రకాలుగా ఈ ప్లాంట్ అయితే ఉపయోగపడుతుందండి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెక్ పెట్టేయచ్చు, అంత చక్కగా వర్క్ అవుతుంది. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పీసీఓడి ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఎక్కువగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పిల్లలు లేని వారికి కూడా సంతానం కూడా కలుగుతుందండి. ఇలా ఈ ఆకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనం కుంకుడుగాయల్ని ఏ విధంగా అయితే రసం తీసుకుంటామో, అంటే చేతులతో ఎలా పిసుకుతామో ఆ రసం రావడానికి, అలాగా ఈ ఆకులను కూడా ఇలా పిసుకుతూ ఉన్నామనుకోండి చేతులతో, జిగురు జిగురుగా మనకి చక్కగా ఒక పసర్లాగా వస్తుందండి, ఒక జెల్ లాగా తయారవుతుంది. ఇలా ఈ జెల్లుని ఉదయం పరగడుపున రోజు డైలీ మనం ఈ విధంగా తీసుకుని త్రాగటం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. అలానే పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు కూడా కలుగుతారండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా తాగొచ్చు, అంత చక్కగా వర్క్ అవుతుందండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియదు, కానీ మనం చేస్తే తప్పే ఉందండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా పీసీఓడి ప్రాబ్లం ఉన్న పిల్లలు లేని వాళ్ళకి ఈ జెల్
ఉదయం పరగడుపున తాగుతూ ఉన్నామనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది. రక్తస్రావం కూడా చాలా మందికి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదండి. పీరియడ్స్లో త్వరగా మనకి బ్లీడింగ్ అయితే అవ్వదు కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా జెల్లీలాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే గట్టి పడిపోతుందండి. ఇది ఒక జెల్లీలాగా తయారవుతుంది. ఈ జెల్లీని పరగడుపున చక్కగా త్రాగుతూ ఉన్నామనుకోండి మనకి పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది. రక్తస్రావం ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అలానే శరీరంలో వేడి తగ్గుతుంది. పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలుగుతారండి. అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా యూస్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది మన ఇంటి చుట్టుపక్కలనే దొరుకుతుందండి. చాలా అరుదుగా ఉంటుంది తీగ. సో ఒక్కసారి మీరు ఈ ప్లాంట్ గురించి మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకుని కొట్టుకోండి. చక్కగా మనకి దీనివల్ల ఉపయోగాలు అయితే వస్తాయి. సో దీనివల్ల అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మనకి శరీరంలో వేడి కూడా తగ్గిపోతుంది. సో ఎంత వేడిగా ఉన్నటువంటి బాడీ అయినా మనకి చలువ చేస్తుందండి ఇలా ఈ జెల్ త్రాగటం వల్ల. మనకి శీతాకాలంలో పెదాలు కూడా పగులుతూ ఉంటాయి కదండి. పగుళ్ళు సమస్యకు కూడా ఈ ఆకుల్ని మనం ఇలాగా నలిపేసి ఆ పసరును పెదాలపై వేసామనుకోండి పెదాలపై ఉన్నటువంటి పగుళ్ళు కూడా తగ్గిపోతాయి. అలానే ఈ ఆకుల్ని మనం చక్కగా రోజు వాటర్లో క్లీన్ చేసేసుకుని పరగడుపున 2 ఆకులు తినటం వలన చక్కగా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయండి. అంత చక్కగా పనిచేస్తుంది. మనకి కోశ సమస్యలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. అలానే మనం ఈ ఆకుల్ని రోజు 2 డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఎన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా ఈ గరుడ తీగ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా అండి? ఇంకా నాకు తెలిసినవి కొన్నేనండి. చాలా ప్రయోజనాలు అయితే ఈ ప్లాంట్ వల్ల చాలా ఉపయోగాలు అయితే. సో ఇలా దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇలా ఆకులను అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పిసికేసుకున్నాం అనుకోండి దానిలో మనకి ఆ పసరు అనేది దిగుతుందనమాట. ఆ జెల్ అయితే తయారవుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి ఒక జెల్ లాగా ప్రిపేర్ అవుతుంది. దీన్ని వడకట్టేసి మనం చక్కగా ఓ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఒక 10 నిమిషాల్లో మనకి ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయి గడ్డ కట్టేసి, అంటే మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదండి, ఆ జెల్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇలాగ జెల్ని మనం కట్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్ లాగా ఇలాగా మనకి ఎంత కావాలో అంత తీసుకొని రోజు పరగడుపున తినటం వలన సంతానం చక్కగా కలుగుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది. రక్తస్రావం లేక బాధపడే వాళ్ళకి చక్కగా రక్తస్రావం ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. అలానే మనకి ఇలాగా ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదండి, సంతానం లేక బాధపడే వాళ్ళు ఈ జెల్ని నైట్ రోజు రాత్రి పడుకునే ముందు పొట్టకి అప్లై చేసేసామనుకోండి చక్కగా మనకి ఇలా ఈ రసం అనేది ఆ పొట్టకి అప్లై చేయటం వల్ల శరీరంలో ఉన్న ఎంత వేడైనా తగ్గిపోతుంది. సో మనకి పిల్లలు పుట్టడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఇలా మనం రోజువారీ ఆహారంలో కరివేపాకుని ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో ఈ ఆకులను కూడా రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల మనకి శరీరానికి చాలా మంచిది. అలానే మనకి శరీరానికి వేడిలో మనకి శరీరంలో ఎక్కువగా వేడి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా, ఎలాంటి వేడైనా తగ్గిపోతుందండి. ఇలా మనం రోజువారీ ఆహారంలో ఇలా ఈ ఆకుల్ని చేర్చుకోవటం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. సో ఈ విధంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందండి. ఈ జెల్ని చక్కగా రోజు పరగడుపున తిని నైట్ పడుకునే ముందు ఆ పొట్టకి ఈ పసరుని అప్లై చేసామనుకోండి మనకి శరీరంలో ఎంత వేడి ఉన్నా తగ్గుతుంది. పిల్లలు పుట్టడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీ శరీరంలో ఎంత వేడి ఉన్నా కూడా చక్కగా లాగేస్తుందండి. అంత శక్తి ఈ ప్లాంట్లో ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి కొన్ని కోట్లు కూడా ఖర్చు పెట్టి సంతానం లేక చాలామంది కూడా ఇబ్బంది పడి బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ ప్లాంట్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారా. శరీరంలో ముఖ్యంగా వేడిని తగ్గిస్తుంది, సంతానం కలిగిస్తుంది, పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది, రక్తస్రావంతో బాధపడే వాళ్ళకు కూడా రక్తస్రావం ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే మనకి పెదాలపై మనకి
పగుళ్ళు సమస్య కూడా పోతుంది. అలానే అరికాళ్ళు మంటలు, అలానే పగుళ్ళు ఉంటాయి కదండి, అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇది పేస్ట్ లాగా చేసి నైట్ పడుకునే ముందు ఇలాగ మనం ఆ పగుళ్ళ దగ్గర అప్లై చేసినా కూడా అలా కూడా తగ్గిపోతుందండి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గిపోతాయి. ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మూత్రాశయం అంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి, అంటే యూరిన్ పోసుకునేటప్పుడు చాలామందికి నొరగొస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. అలానే మనకి అలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఆకుల్ని చక్కగా మనం రోజువారీ ఆహారంలో తినడం వలన, లేదంటే మీరు జెల్లీలాగా అయినా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇలా ఆకులనైనా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి పరగడుపున తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవండి. నేను నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.